అమ్మ పైన రాసినటువంటి ఎలాంటి పాట అయినా అందరి మదిని దోచేస్తూ ఉంటుంది. అదిగో అలాంటి పాటే కుబేర సినిమాలో వచ్చినటువంటి అమ్మ పాట. అమ్మ తన కొడుకుని పంచభూతాలకి అప్పచెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమాజంలో రకరకాల మనుషులు ఉంటారని చెప్పి కొడుక్కి చెప్తూ ఉంటుంది. ఇది వింటున్నంతసేపు మనకి చిన్నప్పుడు ఆవు లేగదూడ కథ విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆవుని పులి తినాలనుకొని చెప్పి తినేస్తాను అన్నప్పుడు నా బిడ్డ దగ్గరికి వెళ్ళి పాలిచ్చి కొన్ని మంచి మాటలు చెప్పొస్తాను, లోకం పోకట తెలియంది నా బిడ్డ అని చెప్పి ఆవు దూడ దగ్గరికి వెళ్తుంది. పాలిచ్చి కడుపు నిండా అన్ని బుద్ధులు నీతి సూక్తులు చెప్పి ఇక అక్కడ నుంచి మళ్ళీ పులికి ఆహారంగా మారదామని వస్తుంది. ఆవు యొక్క నిజాయితీని చూసి పులి తినకుండా వదిలేస్తుంది. ఈ కథని చిన్నప్పుడు మనకి పాఠ్యపుస్తకాల్లో వినిపిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ కథని ఆధారంగా చేసుకొని రాశారో మరి ఎలా రాశారో తెలియదు, కానీ ఈ పాట ప్రతి తల్లి మనసును కూడా కదిలిస్తుంది. నాకైతే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. అందుకోసమని ఈ పాట పైన వీడియో చేయాలనిపించింది. కాకపోతే కొడుక అన్న చోట బాధని స్ఫురిస్తూ ఉంది కాబట్టి కొడుక అని కాకుండా కన్నా చిన్న అన్నట్టుగా పాడుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఈ సినిమాలో అయితే కొడుక అయితేనే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ తల్లి చనిపోతుంది కాబట్టి కొడుక అని బాధ స్వరంతో పెడితేనే బాగుంది అక్కడ. కానీ మనలాంటి వాళ్ళ మామూలు వాళ్ళ మా పాటని పదే పదే వినాలంటే బాధతో వినలేము కాబట్టి కొడుక్కి నీతి సూక్తులు చెప్తున్నట్టుగా ఒక కళాశాలకి పంపిస్తేనో, ఊరికి పంపిస్తేనో, అమెరికాకి పంపిస్తేనో, ఇంకేదైనా దూర ప్రాంతాలకి పంపిస్తేనో వెళ్తున్నప్పుడు కొడుక్కి నీతి సూక్తులు చెప్తున్నట్టుగా పాడుకోవటానికి చాలా బాగుంది. ఈ పాట గురించి కాసేపు మాట్లాడుకుందాము. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కన్నా, కడుపున నిన్ను దాచుకొని నీడల్లే నిన్ను అంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కన్నా, ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కన్నా, నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుతో చెబుతున్నా జోల పాడమని నా కన్నా. అద్భుతమైనటువంటి భావన కదా అండి ఇది. ఆకలితో నువ్వు పస్తులుంటే డొక్క ఎండిపోతుంది నాయన, అందుకని ప్రతి చెట్టుకు చెబుతున్నా నా కొడుకు ఆకలి తీర్చమని, నిద్రలేక నువ్వు ఉంటే కన్నులు ఎర్రగా మారతాయి నాయన, అందుకని నీలి మబ్బుతో చెబుతున్నా నీకు జోలపాట పాడమని చెప్పి తల్లి తన మధురమైనటువంటి ప్రేమని పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి అప్పచెప్తుంది. ఎంత బాగుందో కదా ఈ భావన. ఇంకా ముందుకెళ్ళినట్లయితే, మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకొనా కన్నా. ఏ బడిలో కూడా చెప్పనటువంటి పాఠం నాయన ఇది, బతికి నేర్చుకోవాలి నువ్వు, మాయా లోకము ఇది అని చెప్పి తల్లి చెబుతూ ఉంది. ఎంత అద్భుతమో అనిపించింది నాకు. నిజమే కదా. నందకిషోర్ గారు రాశారు ఈ పాట. తల్లి ప్రేమని అద్భుతమైనటువంటి భావనతో వ్యక్తపరిచారు. ఇంకా తల్లి ఏమంటుందంటే, ఏ దారిలో నువ్వు పోతున్నా, ఏ గండం నీకు ఎదురైనా, ఏ కీడు ఎన్నడూ జరగదు నీకు, అమ్మ దీవెనిది నా కన్నా. అమ్మ దీవెన ఏమనుందంట, ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురవ్వదు, ఏ కీడు నీకు ఎదురవ్వదు, ఎందుకంటే అన్నిటికన్నా గొప్పనైనటువంటి అమ్మ దీవెన నీకు తోడుగా ఉంది నాయన అని చెప్పి చెప్తుంది. అబ్బా, ఎంత ఒక్కొక్క పల్లవి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి మధురానుభూతి. ఇంకేమంటుంది, ఈ దిక్కులు నీతో కదిలేను, ఆ చుక్కలు దిష్టి తీసేను, ఏ గాలి ధూళి సోకదు నిన్ను, అమ్మ దీవెనిది నా కన్నా. ఏమంటుంది, ఈ దిక్కులు నీతో కదిలి నడుస్తాయి, చుక్కలే నీకు దిష్టి తీస్తాయి అమ్మ అయిపోయి, ఈ గాలి ధూళి ఏది కూడా నీకు సోకదు నాయన, ఎందుకంటే అమ్మ దీవెన నీకు అండగా ఉంది అని చెప్తుంది. ఇంకా ఏమని చెప్తుంది, పిడుగులు అవి ఉన్నప్పుడు భయపడితే, ఏ పిడుగుల చప్పుడు వినపడినా, ఏ బూచోడికి నువ్వు భయపడినా, చీకటి నిన్నేం చేయదులేరా, అమ్మ దీవెనిది నా కన్నా. నువ్వేం భయపడకు, పిడుగుల చప్పుడు చీకటి ఉంది అని చెప్పి భూచోడు వచ్చాడని చెప్పి భయపడకు నాయన, నీకు తోడుగా అమ్మ దీవెనుంది అని చెప్పి చెప్తుంది. ఎంత సాధారణమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ అద్భుతమైనటువంటి భావనని వ్యక్తపరిచారు అనిపించింది. నిజంగా ప్రతి తల్లి మనసు కూడా ఇలాగే కోరుకుంటుందండి. ఇంకా చూడండి, ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తిడితే వాళ్ళకి తగిలేను, నేను కొట్టిన చేతులు విరిగేను, ఒద్దిక నేర్చి ఓర్చుకొనుండు ఓపికతోటి నా కన్నా.
ఏమన్నా నిన్ను తిడితే వాళ్ళకే తగులుతుంది, నిన్ను కొడితే వాళ్ళ చేతులు విరిగిపోతాయి, కాస్త ఓపికతో ఒద్దికగా ఉండు నాయన అని చెప్పి తల్లి చెబుతుంది. ఎంత అద్భుతమో కదా. తల్లికి మామూలుగా కొడుకునేమైనా అంటే కోపం వచ్చి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. నిన్ను అంత మాట అన్నాడా, వాడి చేతులు విరిగిపోను, వాడి కళ్ళు మండిపోను అని చెప్పి తిడుతూ ఉంటుంది కదా తల్లి. ఇదిగో అలాగే పాట రూపంలో నిన్ను ఎవరైనా తిడితే వాళ్ళకే తగులుతాయి, నిన్నెవరైనా కొడితే వాళ్ళ చేతులే విరిగిపోతాయి అని చెప్పి అద్భుతమైనటువంటి భావనని వ్యక్తపరుస్తుంది తల్లి. ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్తే చూడండి, రాళ్ళు రప్పల దారులు నీవి అడుగులు పదిలం ఓ కన్నా, మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడువుర నా కన్నా, చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కన్నా, ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కన్నా, ఒక్కనే అని చెప్పి బాధపడకు, ఎప్పుడు నీతోనే నీ పక్కనే ఉంటాను, నీ దారి ఏమి సరిగా లేదు, రాళ్ళు రప్పలతో కూడుకొని ఉంది, నీ మెత్తని పాదాలు కందిపోతాయేమో నాయన, కాస్త చూసుకొని నడువురా అని చెప్తుంది తల్లి. అలాగే ఏమంటుంది, చుక్కల దిక్కులు నేస్తులు నీవు, చుక్కలు దిక్కులు అన్నీ కూడా నీకు నేస్తాలు, చక్కగా బతుకు, ఒక్కను అని ఎప్పుడు అనుకోకు నాయన, నీ పక్కనే ఉంటా నేను అని చెప్పి చెప్తుంది. అబ్బా ఎంత బాగుందో కదా అసలు. ఇంకా చూడండి, ఇదైతే అద్భుతం అండి, చివరిలో కనిపిస్తూ ఉంటుంది మనకి. పానము నీది పిట్టలతోటిది ఉచ్చుల పడకు ఓ కన్నా, ముళ్ళ కంపలో గూడు కట్టెటి నేర్పుతో ఎదుగుర నా కన్నా. ఇది అద్భుతం అంటే అద్భుతం అండి. పానము నీది పిట్టలతోటిది ఏమంటుంది, పిట్ట ప్రాణం అంటాం కదా మనము, అందుకని నీది చిన్న ప్రాణం నాయన, ఉచ్చుల పడకు నా కన్నా, ఉచ్చులో పడిపోకు, మాయల్లో పడిపోకు, మాయ మాటలు చెప్పి నేను నమ్మిస్తారు, వేటగల్ల ఉచ్చులో చిక్కుకోకు, ముళ్ళ కంపలో గూడు కట్టెటి నేర్పుతో ఎదుగు నా కన్నా. ముళ్ళ కంపలల్లో కూడా గూడు కట్టగలిగేది పిట్టే కదా, అలాగే నువ్వు కూడా ఈ ముళ్ళ కంచె లాంటి సమాజంలో గూడు కట్టుకొని చక్కగా బ్రతకటం నేర్చుకో నాయన, ఓర్పుతో నేర్పుతో ముందుకెళ్ళు నాయన అని చెప్పి తల్లి ఎంత చక్కగా ఉద్బోధ చేస్తుందో కదా. నాకైతే ఈ పాట వినగానే చాలా చాలా మధురం అనిపించింది. ప్రతి తల్లి తన పిల్లలకి ఇదే కోరుకుంటుంది కదా, ఇంతకన్నా ఏం కావాలి, తల్లి మనసు ప్రతినిత్యం కోరుకునేది ఇదే కదా అనిపించింది. అలాగే చిన్నప్పటి ఆవు పులి కథ కూడా గుర్తొచ్చింది నాకు. అలాగే ఈ పాట ప్రతి ఒక్కరు కూడా వినేలాగా చెయ్యాలి అనిపించి, కాకపోతే ప్రతి చోట కొడుక అంటే ఏదో బాధాకరమైనటువంటి భావన వస్తుంది. అక్కడ సినిమాలో తల్లి లేకపోయినప్పుడు తల్లిని చూపిస్తూ మనకి కొడుక అని వేస్తూ ఉంటారనమాట. బాగుంది యాక్చువల్గా అదే, కానీ నాకెందుకో బాధాకరమైనటువంటి గొంతు వినిపిస్తుంది కాబట్టి నేను దాన్ని కాస్త కన్నాగా మార్చుకొని పాడాను. తల్లి మనసు ఒప్పుకోదు కదండి బాధని కూడా. అదిగో అలాంటి తల్లి మనసుతోనే నేను కూడా ఆ కొడుక ప్లేస్లో కన్నా పెట్టుకొని పాడుకున్నాను. ప్రతి తల్లి ఖచ్చితంగా ఇలాంటి దీవెనే తన పిల్లలకి అందిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి పాట రాసినటువంటి నందకిషోర్ గారు నిజంగా ఎంత గొప్ప భావుకత కలిగినటువంటి వ్యక్తో కదా. ఇక వీడియో చివరిలో నేను రాసుకున్నటువంటి కవితను, ఇలాగే పిల్లలకి తల్లి ఉద్బోధ చేస్తున్నటువంటి కవిత రాసుకున్నాను. ఆ కవితని మీకు వినిపిస్తాను. ఈ కవిత పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. జనారణ్యంలోకి వెళ్తున్నావు బిడ్డ జరపదిలం, అభయారణ్యంలో అయితే క్రూర మృగాలే దర్శనమిస్తాయి. వాటిని చూసి అప్రమత్తం అవ్వచ్చు, కానీ జనారణ్యంలో ముసుగేసుకు తిరిగే అతి భయంకర మేకవనిన పులులుంటాయి. జనారణ్యంలోకి వెళ్తున్నావు జరభద్రం బిడ్డ. గొర్రె కసాయిని నమ్మినట్టు నువ్వు ముసుగేసుకున్న మృగాలని నమ్మకు. గుర్తించలేనంత అలంకారాలు వేస్తాయి, మాయ మాటలెన్నో మోసుకొస్తాయి, మంచి మిత్రుణ్ణంటాయి, అతి చేరువయి నీ సరసన చేరుతాయి. సమయం చూసి మాటు వేసి వేటాడి వెన్నుపోటు పొడిచి మానసిక క్షోభలో ముంచేస్తాయి. జనారణ్యంలోకి వెళ్తున్నావు జర భద్రం బిడ్డ. గుర్తెరిగి మసులుకో, జగమెరిగి నడుచుకో, లేదంటే మానవ మృగాల చేతిలో పడి చిత్తు బొత్తైపోతావు. జరా భద్రం బిడ్డ. ఇది నేను ఎప్పుడో 4 మాటలుగా రాసి పెట్టుకున్నటువంటి కవిత. అరణ్యంలో ఉండేటువంటి జంతువుల కన్నా ఈ మానవ అరణ్యంలో ఉండేటువంటి క్రూర మృగాల లాంటి మనుషులే చాలా ప్రమాదము అనేటువంటి భావనతో రాసుకున్నటువంటి కవిత ఇది. పాటలు కవితలు అనేవి మనకి తెలియకుండానే మానసికంగా తేలికపరిచి కవితల ద్వారా పాటల ద్వారా వినిపిస్తూ ఉంటాయి. పాటలు వింటూ బాధలన్నీ మరచి ఆనందమయం కావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.